తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఉదయం నుంచే సికింద్రాబాద్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానంలో శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ మెంబర్లు, ప్రధాన అర్చకులు గుడి విశిష్టతను వివరించారు. ఈ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉందని భక్తులు చెబుతున్నారు. దీనిపై సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. హిందువులు ప్రాథమికంగా ఏదైనా పండుగ జరుపుకుంటున్నారు అని అంటే గనక మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ రోజు వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. చైత్ర మాసం నుంచి మొదలుకొని ఫాల్గుణ మాసం వరకు 24 ఏకాదశిలు ఉంటాయి. వీటి అన్నిటితో పోలిస్తే గనక ఈ రోజు మనం చేసుకునే వైకుంఠ ఏకాదశికి విశిష్టత చాలా వరకే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఎన్నో రకాలుగా చూసుకుంటున్నాం. ఎంతో మంది దేవతలు ఉండగా, ఎంతో మంది దేవుళ్ళు ఉండగా మనం జరిగే ప్రతి పండగకి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేటట్టు మనం చేసుకుంటాం. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి గురించి చెప్పాలి అంటే గనక 24 ఏకాదశిలో ఇది ఒకటి అని చెప్పుకున్నాం. అందులో సూర్యగ్రహణం ప్రకారం ధర్మనారసరంలో శుక్లపక్షమి ఏకాదశమి అని కూడా అంటారు దీన్ని. అలాంటి ఏకాదశిలో అత్యంత ప్రాధాన్యం ఉన్నదే వైకుంఠ ఏకాదశి. అయితే ఈ ఆలయాలు వచ్చేసరికి ఉదయం తెల్లవారుజాము నుంచి 2 గంటల కంటే ప్రస్తుతం మనం సికింద్రాబాద్ లోని శివాజీనగర్ లో ఉన్న టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ టెంపుల్ కున్న ప్రాధాన్యత ఏంటంటే గత 200 సంవత్సరాల ముందు నుంచే ఈ టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి ఏ ఒక్కరు కూడా మనము స్వామివారి సన్నిధానం ముందు నుంచి మన మనసులో ఉన్న కోరికను కనుక కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి కూడా చాలా మంది చెప్పొచ్చారు. అయితే ఈ విశిష్టత గురించి మనం ఇంకాస్త తెలుసుకునే క్రమంలోనే ఇందాక ఆలయ కమిటీ మెంబర్స్ అయిన చాలా మందితో మాట్లాడడానికి ప్రయత్నించాం. అండ్ చైర్మన్స్ తో కూడా మాట్లాడడం, భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తెల్లవారుజామున నుంచే ఈ గుడికి రావడం, మళ్ళీ రాత్రి వరకు కూడా కంటిన్యూస్ గా అంటే ఇక్కడున్న భక్తులతో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు అంటే సుమారు 75,000 మంది దాకా ఇక్కడ భక్తులు వచ్చారు. రాత్రి వరకు కూడా 1,00,000 వరకు దాటే సంఖ్య పెరగచ్చు అని చెప్పి కూడా ఆలయ కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు మంచినీరు ఫెసిలిటీస్ కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా తీర్థ ప్రసాదాలు అందించే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి కమిటీ సభ్యులు కూడా తెలియజేశారు. సో ఇలాంటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరిన్ని భక్తులు ఇక్కడికి రాబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. రాత్రి వరకు కూడా కొనసాగనున్న ఈ భక్తి పరవశం ఏదైతే ఉందో 1,00,000 మందికి పైగా రానున్నారు అని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు కూడా తెలిపారు. ఇది ఇప్పటివరకు అప్డేట్. కెమెరామెన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, అది మనందరికీ తెలిసిందే. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. భక్తులు తెల్లవారుజామున నుంచే పలువురు ఆలయాల్లో దర్శించుకొని ఆ స్వామివారిని అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని ఆయన దర్శనానికి విచ్చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం పెన్షన్ ఆఫీస్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ అర్చకులు అండ్ డాక్టర్ హరీష్ చంద్ర గారు కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ఈ రోజు ఏమేమి చేయాలి, ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిది అని చెప్తారు. దీని వెనకాల ఉన్న కథలాన్ని ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అసలు ముక్కోటి ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఈ రెండు పేర్లు ఒకటే. ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే పూర్వము మురాసురుడు అని ఒక రాక్షసుడు దేవతలని బాధించాడనమాట. దేవతలని ఎంతగా బాధించాడంటే వాళ్ళు బంబేలపై శ్రీమన్నారాయణని శరణు వేరాడు. రాక్షసుని, మురాసురుడు అనే రాక్షసు నుంచి రక్షించమని స్వామి వారు ఏం చేశారంటే ఆ రాక్షసునితో యుద్ధాన్ని ప్రకటించారు. యుద్ధం చేస్తూ ఉండగా వాడు బియ్యంలో దాక్కున్నాడు అనమాట. బియ్యంలో దాక్కున్నాడు. ఆ తర్వాత ఏకాదశి అనే తిథి సమయానికి ఆ మురాసురుడు అనే రాక్షసుని స్వామివారు వధించారు కాబట్టి వాడు బియ్యంలో దాక్కున్నందున చాలా మంది బియ్యంతో చేసినటువంటి పదార్థాలు తీసుకోకూడదు అని అంటారు. మరో అద్భుతమైన విషయం ఏమి అంటే స్వామివారు అప్పటి వరకు యుద్ధం చేసినందుకు గాను, స్వామివారు యుద్ధం చేసి అలసిపోయినందుకు గాను ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి అత్యంత పుణ్యం కలుగుతుందని చెప్పేసి ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని. తర్వాత ఆయన వైకుంఠంలో ఉంటాడు కాబట్టి వైకుంఠ ఏకాదశిని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. విన్నాం కదండి. యాక్చువల్గా ఈ రోజు అంటే ఎన్ని ఏకాదశులు ఉన్నప్పటికీ ఈ రోజు జరిగిన ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటన్నారు స్వామివారి మాటలు. వైకుంఠ ఏకాదశికి స్పష్టమైనట్లయితే తప్పకుండా భూమిపైకి వచ్చి మనలాంటి భక్తులకి ఆయన ఆశీర్వచనాలు ఉంటాయి అని చెప్పేసి స్వామివారు కూడా చెప్పడం జరిగింది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసాలు ఆచరించి రాత్రికి ఆ స్వామివారిని స్మరించుకుంటూ కనుక మనం హరినామ స్మరణ కనుక చేసుకున్నట్లయితే అంతా మంచి జరుగుతుంది. మనకు కూడా అంటే ఈ న్యూ ఇయర్ వచ్చిన నెక్స్ట్ డేనే మనకు వైకుంఠ ఏకాదశి కూడా రావడం, ఈ సంవత్సరం అందరికీ కూడా బాగుండాలి అని చెప్పేసి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా అందరిపైన ఉండాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరోసారి అమ్మా న్యూస్ ప్రేక్షకులు అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.